శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. ఇంకా తిట్టండి, ఇంకా ర్యాలీలు పెట్టండి, ఇంకా ఏం కావాలి చేసుకోండి. ఏం చేసినా సరే పబ్లిక్ అనేటోళ్ళు చూస్తున్నారు. వాళ్ళంటే ఇప్పుడు ఇంత రాజకీయం చేస్తున్నప్పుడు వాళ్ళల్లో కూడా మనోళ్ళు ఉంటారు కదన్నా. సో నేను ఇది ఒక కూటమిలో ఉన్నప్పుడు అందరు కలిసి ఒక ప్లాట్ఫామ్ మీద పోవాలని చెప్పి పెద్దలు, అటు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఒకరికి టికెట్ ఇక నాకు తెలిసి వాళ్ళ విజ్ఞాకే వదిలేస్తున్నాను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ సంబడి. వాళ్ళ ఆలోచనలు తత్వాలు మీరు చూస్తున్నారు. మాకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ జనసేన పార్టీ నుంచి రావడం జరిగింది. ఎక్కడైతే మా భార్య తిరుగుతున్నారో జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. నిన్న కూడా చూశారు, ఈరోజు కూడా పాల్గొంటున్నారు. వాళ్ళు ఎవరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలో వాళ్ళ పార్టీ తరఫున ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నేను జనసేన తరఫు నుంచి ఏం మాట్లాడలేను. నెంబర్ 1. నెంబర్ 2, కమింగ్ టు బీజేపీ, కోలా ఆనంద్ గారికి నేను ఫోన్ చేయడం జరిగింది. వారు మాట్లాడడం జరిగింది. వారు ఇక్కడ లేరు కాబట్టి వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడదాం సుధీర్ అని చెప్పడం జరిగింది. నాకు ఆనంద్ అన్నతో ఎటువంటి ఇబ్బంది లేదు. మేము కలిసి పనిచేసేదానికి ఇబ్బంది లేదు. కొద్దిగా వాళ్ళు టికెట్స్ అనౌన్స్మెంట్ చేసే వరకు కొద్దిగా డిస్టర్బెన్స్ ఉండొచ్చేమో. దాని గురించి నేను పెద్ద మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే బీజేపీ సబ్జెక్ట్ కాబట్టి. నెంబర్ 3, ఎస్సీవి అన్నగారు, వారు ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాట్లాడారు. మీ ప్రెస్ మీడియా ముందరే మాట్లాడారు. నేను చెప్పేది ఏం మాట్లాడండి, ఎందుకంటే వారు సీనియరు, మేము జూనియరు. మేము ఏం మాట్లాడినా తప్పు, వాళ్ళు ఏం మాట్లాడినా కరెక్టు. కాబట్టి వాళ్ళే కరెక్ట్ అనుకుందాం. ఎందుకు వాళ్ళకి తక్కువ చేసి పాడాలా? ఆల్వేస్ సీనియర్స్ ఆర్ రైట్, బాస్ ఈజ్ ఆల్వేస్ బాస్. ఆయన మాట్లాడడం ఏం మాట్లాడాడు, మీ ముందరే మాట్లాడాడు, నా ముందర ఏం మాట్లాడలే. ప్రెస్ ముందర కూర్చుందామన్నా సరే అన్నాడు. కూర్చున్నాము, మాట్లాడాము. ఇది నా చేతులు లేదు. వారు ఏదో కోరుకుంటున్నారు. వారికి ఏమో ఆలోచనలు ఉన్నాయో పార్టీ నుంచి పెద్దలు వస్తారు. చంద్రబాబు నాయుడు గారి లెవెల్లోనూ, లేకుంటే లోకేష్ గారి లెవెల్లోనూ, లేకుంటే ఇంకే లెవెల్లోనూ వాళ్ళు మాడుకుంటారు. వాళ్ళు చేసుకుంటారు. కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో నేను ఒకటి మాత్రం బాధపడ్డానండి. చనిపోయిన మా నాయన గురించి మాట్లాడడం అనేది చాలా బాధాకర విషయం. నేను ఇదొక్కటి అప్రిషియేట్ చేయను. ఎందుకంటే నేను ఏమన్నా తీసుకుంటా, నన్ను తిట్టు, నా గురించి మాట్లాడు, నా గురించి నన్ను చెడ్డ చేయి, పొలిటికల్గా పడతా. చనిపోయిన వాళ్ళ గురించి ఎందుకంటే మాట్లాడేది అవసరం ఉందా చెప్పండి? ఏదో ప్రెస్ మిత్రులు మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు మీ తల్లిదండ్రులు చనిపోయి ఉంటే తల్లిదండ్రుల గురించి మాట్లాడితే మీరు బాధపడతా పడరా? ఎందుకు అంత వ్యామోహం పదవుల మీద? ట్రై చేసుకోండి, వద్దనిలే. ఇంకా కూడా ఒకరికి ఇచ్చేసిన తర్వాత రాదంది తెలిసి కూడా ఇంకా కూడా మీరు ఇక్కడ రకంగా మాట్లాడతారంటే కొద్దిగా బాధ విషయం ఉంటుంది. ఎవరికైనా ఉంటుంది. అయ్యో మాకు ఇంతమంది ఉన్నారే అనుకున్నాను నేను ఆ రోజు, ఇంతమంది ఈ రకంగా ఉన్నారని ఈరోజు అనుకుంటున్నా. పర్వాలేదు. నేను స్టార్ట్ చేసినప్పుడు నా క్యాంపెయినింగ్ ఇంటింటికి మీ బొజ్జలను పెట్టుకున్నాను. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అంటే తెలుగుదేశంలో పుట్టి తెలుగుదేశం కోసం చచ్చిపోయాడు మా నాయన. ఎందుకోసం ఈరోజు ఆయన ఇది మాకు ఇచ్చినారు టికెట్. ఆయన పెద్ద మనిషిని చూసి ఇచ్చినాడు, మాకున్న కుటుంబ గౌరవం చూసి ఇచ్చినాడు. నేను ఏ కులపడం చూసి ఇలా, నా రాజకీయం చూసి ఇలా. మా నాయన ఏ రకంగా పార్టీ కోసం పనిచేశాడు, ఏ రకంగా పార్టీ కోసం చచ్చిపోయినాడు, దానికోసం ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు 5 సార్లు ఊరినే గెలిచలే. పనిచేశాడు కాబట్టి గెలిచాడు. ప్రజల్లో ఉన్నాడు కాబట్టి గెలిచాడు. ప్రజల్లో మమేకమై ఆయన ప్రేమల ఆప్యాయాలు గెలిచాడు కాబట్టి గెలిచాడు. ఈరోజు మాకు పార్టీతోని అనుబంధం. నాకు మా నాయన చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మా నాయన, ఆ స్థానంలో పెట్టుకొని ఆయన చూసుకుంటాను నేను. ఈ టికెట్లు బొచ్చు భోజనాలు ఇవన్నీ సెకండరీ థింగ్స్. ఐ డోంట్ కేర్.
కానీ ఆయన ఇంటింటి బజ్జలు ఎందుకు పెట్టినావు, తెలుగుదేశం పార్టీ ఎందుకు పెట్టలే అనేది బాధాకర విషయం. నేను నేను పేరు పెట్టుకొని చేసినప్పుడు ఆయన వైసీపీలో ఉన్నాడు, ఇక్కడ లేడు. తర్వాత ఆయన రిక్వెస్ట్ చేసి తీసుకోవడం జరిగింది. సో నేను ఇంటింటి బజ్జలు పెట్టుకుంటాను, లేకుంటే ఇంకో పేరు పెట్టుకుంటాను, వారికి ఆ మాట అనడం అనేది కొద్దిగా బాధాకర విషయం జరిగింది, నాకు బాధ కలిగింది. బొజ్జల అనేది మా ఇంటి పేరు, అది పక్కన ఇంటి పేరు పెట్టుకొని చేయలేం కదా. నా సొంత ఇంటి పేరు పెట్టుకొని నేను తిరిగినాను. బొజ్జల అంటే ఏంది? తెలుగుదేశం అంటే ఏంది? బొజ్జల. మేము అన్ని పార్టీలు తిరిగి రాలే కదా, ఒకటే పార్టీలు ఉన్నాం. సో మనందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇంకా కూడా నా టికెట్ కావాలంటే వారు స్థానాల్లో వాళ్ళు ట్రై చేసుకొని, నాకు అందరు ఆశీస్సులు ఉన్నాయి. మీరు నన్ను తిట్టినా కూడా మళ్ళా వచ్చి మిమ్మల్ని మద్దతు కోరతా. మీరు మా మీద దూషణలు చేసినా నాకు ఓపిక ఎక్కువ, నేను తిరిగి మిమ్మల్ని ఏం అనను. మీరందరూ వెయిట్ చేస్తున్నారు ప్రెస్ మిత్రులు, ఎప్పుడెప్పుడు నేను వాళ్ళు తిడతానని. నేను తిట్టే ఉద్దేశం లేదు. నేను అందరిని కలుపుకొని పోతా, అందరితో ప్రేమగా ఉంటా. ఏదో పాత సుధీర్ రెడ్డి అనుకునేవు, నేను దగ్గర 90,000 తిరిగి ఉన్నా, బాధలు చూసున్నా. ప్రజల కోసం మార్పు రావాలా, ఈ రాక్షసుడి నుంచి కాపాడాలా, అదే నా ఐడియా. అంతేగాని 100 మంది పొలిటీషియన్స్ నన్ను 100 తిట్టినా సరే నేను రియాక్ట్ కాను. నాకు రియాక్ట్ అయ్యే అవసరం కూడా లేదు. నాకు ఇవన్నీ కూడా సెకండరీ ఇష్యూస్. నాకు టికెట్ వచ్చేసి పని చేసుకుంటా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.